అసలు ఎన్ని ఇయర్స్ అయిపోయిందండి ఇలాంటి కమ్మటి జున్ను చేసుకొని తిని మాత్రం. ఇంకా జున్ను చేసిన వెంటనే ఆగకుండా నేనైతే గిన్నెలో వేసుకొని అయితే తినేస్తున్నాను. ముందుగానైతే 1 ఇయర్ నుంచి అడుగుతుంటే ఇవాళైతే తీసుకొచ్చారు జున్ను పాలు. సర్లే ఇంక ఈ రెసిపీ చేస్తున్నా కదా మీకు కూడా చూపించేస్తాను నా స్టైల్లో ఎలా చేస్తానని చెప్పేసి అయితే ఈ రెసిపీ చేస్తున్నానండి. ముందుగా ఒక బౌల్లోకి అయితే జున్ను పాలు తీసుకున్నాను. ఈ పాలు కొంచెం చిక్కగా ఉన్నాయని చెప్పేసి నేను నార్మల్ పాలు కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఇందులోనే కొంచెం తురిమిన బెల్లాన్ని కూడా వేసుకొని అయితే కలుపుకుంటున్నాను. బెల్లాన్ని అయితే ఒక 90% వరకు కరిగిస్తానండి. ఒక 10% అయితే అలానే పెట్టేస్తాను. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా మిరియాల పొడి, కొంచెం యాలకుల పొడి కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది బాగా కలుపుకోండి బెల్లాన్ని కరిగేంత వరకు. ఒక 10% బెల్లాన్ని అలానే ఉంచేయండి. క్యారమిల్క్ లాగా వస్తుందండి, చాలా బాగుంటుంది. ఒకసారి ఈ స్టైల్లో అయితే ట్రై చేయండి. ఇదైతే నేను డబుల్ బాయిల్ చేసుకుంటానండి. డబుల్ బాయిల్ కోసం అని చెప్పేసి అయితే వాటర్ రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఆ బౌల్ పెట్టేసుకొని డబల్ లిడ్ పెట్టుకోవాలండి. ఫస్ట్ మూత లోపల ఒక దానిపైన పెట్టుకోండి, దాని తర్వాత ఇంకొక డక్కని దానిపై నుంచి పెట్టండి. ఒక 2 లిడ్స్ అయితే పెట్టాలండి, లోపల బయట 2 లిడ్లు పెట్టాలి. ఒక 20 మినిట్స్ తర్వాత జున్ను తీసి చూడండి అసలు ఎంత బాగా కుక్ అయిపోయింది. ఇది కుక్ అయిందో లేదని చెప్పేసి ఇలా చాకుతో లోపలికి ప్రెస్ చేసి చూస్తే మనకైతే రెడీ అయిపోయిందండి జున్ను. ఇంకా అస్సలు ఆగలేదండి. ఇంకా వెంటనే నేను ప్లేట్లోకి అయితే వేసేసుకున్నాను. చూడండి అసలు ఎంత బాగా వచ్చిందని చెప్పేసి. నేను 10% బెల్లాన్ని అలానే పెట్టాను కదా, ఇలా క్యారమిల్ లాగా వచ్చింది. సబ్స్క్రైబ్.